ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం వారాహి దేవ్యే నమః. ఓం పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరీ సమయ సంకేత వారాహి ప్రోక్తిని శివ వార్తాళీ చ మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరీ తథా అరిగ్నీ చేతి నామాని ద్వాదశేతి పటేర్నరః. శ్రీ వార్తాళీ దేవి నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢ మాసంలో మనకి 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారంలో సమస్త ప్రపంచమంతా కూడా భూగోళాలతో పాటుగా భువన బ్రహ్మాండాలన్నీ కూడా శుభంగా ఉండాలని ఆవిడ యొక్క అంటే వారాహీదేవి యొక్క ఈ యొక్క ఉత్సవాలు అత్యంత ప్రధానమైనటువంటివి. లలితా పరమేశ్వరికి ఆవిడ ఎడమ భుజం, మరి ఆవిడ కిరిచక్ర రథారూఢ దండనాద పుష్కృత అంటే సమస్తమైనటువంటి రాక్షసులని రాక్షసత్వం కలిగినటువంటి ఎంతో మందిని అట్లాగే పంచభూతాలలో ఎన్నో రకాలుగా ఆవహించి ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాదాలని అట్లాగే సూక్ష్మక్రిములని విష ప్రయోగాదులు పరమంత్ర పరతంత్ర పరయంత్ర ప్రయోగాలని చేస్తూ ఎంతో మందికి అనారోగ్య బాధలని కలగజేస్తూ వారు అనుకున్న సంకల్ప దీక్షలో విఘ్నాలని ఆటంకాలని కలగజేస్తూ ఎవరైనా సరే భూ వ్యవహారాదుల యందు అట్లాగే గృహపరమైనటువంటి వాటి యందు ఇబ్బందులు పడుతున్న ఉద్యోగాలు రాక చాలా మంది సతమతమవుతున్నటువంటి వారికి అట్లాగే వివాహము కానటువంటి వారికి వివాహం అయిన తర్వాత ఇరువురి మధ్య సరైన సఖ్యత లేక విడిపోతున్నటువంటి భార్యాభర్తలకి కూడా అన్యోన్య దాంపత్య సిద్ధికి ముఖ్యముగా ఒక రాజకీయంలో కానీ సినిమా రంగంలో కానీ ఇంకా ఉన్నతమైనటువంటి పారిశ్రామికవేత్తలు అంటే వ్యాపారవేత్తలకి కానీ మరి వారు బాగుంటేనే వారి కింద ఉండేటటువంటి వారందరూ కూడా సంరక్షింపబడుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఆరోగ్యము బుద్ధి జ్ఞానము వారు చేసేటటువంటి ప్రతి క్రియలోనూ కూడా ఆ తల్లి అనుగ్రహం వారికి సపోర్ట్గా లభించాలని ముఖ్యంగా జ్ఞానాన్ని బుద్ధిని చేతనత్వాన్ని ఉన్నతమైనటువంటి వాక్కుని ప్రసాదించేటటువంటి ఆ వారాహి అమ్మవారి యొక్క కృపా కటాక్షము ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరికీ అట్లాగే మనము ఈ యొక్క మాసంలోనే అంటే జూలై 17వ తేదీన సంక్రమించేటటువంటి కర్కాటక రాశిలో దక్షిణాయన పుణ్యకాలంలో ఆ యొక్క సూర్య భగవానుడు సమస్త ప్రకృతిని భువన బ్రహ్మాండాలని మన గ్రహాలన్నింటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైనటువంటి సూర్యనారాయణుడు రవిగ్రహంగా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో 17వ తారీఖున తన యొక్క సంక్రమణం ద్వారా తన యొక్క నడకని ప్రారంభం చేస్తూ దాదాపుగా ఆగస్టు 16వ తేదీ వరకు కూడా ఈ 30 రోజులు మేషాది ద్వాదశ రాశి పర్యంతము అంటే మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఏ నక్షత్రాల వారికి ఈ యొక్క సూర్యగ్రహముతో పాటుగా మనకి మాసవారి గ్రహాలను ఉంటాయి. కుజగ్రహము బుధగ్రహము శుక్రగ్రహము ఈ 4 గ్రహాలు సంచరించేటటువంటి ఆ రాశులు వారు కలిసి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు యుతులు కూడా అంటే కంజంక్షన్స్ ఏ విధమైనటువంటి వారి జీవితాల్లో మార్పుల్ని కలుగజేస్తాయి. ఇవే కాకుండా ఈ గ్రహాలు ఈ విధంగా వీరికి ఈ ఫలితాలను ఇస్తున్నాయి అంటే వారు పుట్టినటువంటి సమయంలో జన్మజాతకంలో ఎక్కడో ఏ లగ్నాలతో ఉన్నటువంటి దశలో అంతర్దశలో భాగ్యహీనంగా ఉంటూ అంటే ఇబ్బందులు పెడుతూ ఆ యొక్క దశలో అంతర్దశలు ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు అది వివాహపరంగాన విద్యపరంగాన ఉద్యోగపరంగాన ప్రయాణ ప్రమాదాల పరంగాన పోట్లాటలు గొడవలు అట్లాగే లేనిపోని మానసిక వికారాలు ఆందోళనలు మనం ఏం పని చేసినా అదంతా కూడా నిర్వీర్యమైపోవటము ఎవరితో ఏది మాట్లాడినా గొడవగా సంప్రదించటము అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి సమన్వయం లేక గొడవలే కుటుంబాలు విచ్ఛిన్నం జరగటము ఇట్లా ఎన్నో విధాలుగా అది మంచి కావచ్చు చెడు కావచ్చు ప్రతిదీ మన జన్మజాతకంలో ఉన్న దశలు అంతర్దశలు మాత్రమే ప్రభావితం చేస్తూ వారందరికీ కొంతమందికి మాత్రమే ఈ రాశుల్లో ఈ యొక్క రాశి వారికి ఈ ఫలితాలు ఉంటాయి అనేది కొంతమందికే వర్తిస్తాయి.
చూసే వాళ్ళందరికీ ఇవే వర్తిస్తాయి అనుకోవటము అవివేకము. కాబట్టి వీటిల్లో మీ జన్మజాతకంలో లింక్ అయినవి మాత్రమే మీకు వర్తిస్తాయి, మిగతా వాళ్ళకి అవి వర్తించవు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాశి యొక్క ఫలితాలను వింటూ పూర్తిగా ఈ యొక్క ఫలితాలను విన్న తర్వాత ఏ రాశుల వారు ఏ రకమైనటువంటి ఆరాధన చేయటం ద్వారా, ఏ గ్రహాలకి ఏ ఉపశమనం జపశాంతులు అట్లాగే హోమాలు చేయటం ద్వారా ఫలితం 100% వస్తుంది. ఎందుకంటే గోచారంలో గ్రహాలు ఎప్పటికెప్పుడు మారుతూనే ఉంటాయి. అట్లాని అవిచ్చే ఫలితాలు ఎప్పుడూ కూడా మనకి శాశ్వతంగా ఉండవు. మన జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు మాత్రమే మనల్ని పరిపాలిస్తే ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటి పరంగా ఏదైనా ఎవరికైనా సరే మాకు ఈ పని కావట్లేదండి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఎందుకు మాకు దుర్భర పరిస్థితి కలిగింది అని చెప్పి నా యొక్క ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క జన్మజాతకాన్ని చక్కగా పరిశీలించి మీతో మాట్లాడి మీకు జరుగుతున్నటువంటి విషయాలకి ఏ గ్రహంతో సంబంధం ఉంది, ఏ దశలతో సంబంధం ఉంది, ఇవి 2 నెలలు పడతాయా, 2 సంవత్సరాలు పడతాయా, లేకపోతే ఇంకా ఇన్ని సంవత్సరాలు, ఒక్కొక్క గ్రహానికి ఇన్ని దశల యొక్క ప్రమాణం ఉంటుంది. రవికి 6 సంవత్సరాల ప్రమాణం. మరి ఈ రవి దశ మొత్తము కూడా ఇబ్బందులు కలుగుతాయా, ఇలాంటి విషయాలు ఎన్నో కూడా మీ జన్మజాతకంలో చక్కగా నిమిడీకృతం అయ్యి ఉంటాయి. అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. గోచారం విని భయపడాల్సిన అవసరం లేదు. జన్మజాతకంలో మనకి యోగించే గ్రహాలు కనుక ఉన్నట్లయితే కనుక గోచారంలో దాని ఎఫెక్షన్స్ టచ్ అవుతాయే కానీ పూర్తిగా మిమ్మల్ని పడనీయవు. కాబట్టి ఉద్యోగం రాలేదని, పెళ్లి కావట్లేదని, సంతానం కలగట్లేదని, విద్యలో ఉన్నటువంటి డైవర్షన్స్ అయినాయని ఏం బాధపడక్కర్లా. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, డైరెక్ట్ నేనే మీతో మాట్లాడతాను. మీ జన్మజాతకంలో ఉన్న విశేషాలు మీతో చర్చించి ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ రకమైనటువంటి దేవాలయానికి వెళ్ళాలి, లేకపోతే మీ ఇంట్లో ఏ పూజలు చేసుకుంటే మీకు శక్తి ఉత్పన్నం అవుతుంది, మీకున్న కష్టాలు, దరిద్ర బాధలు, నష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి, ఇవన్నీ మీరు తెలుసుకునే ప్రయత్నం నా ద్వారా చేసుకోదలుచుకుంటే మటుకు తప్పకుండా ఈ యొక్క రాశి ఫలితాలు వినండి, చివరిదాకా వినండి. దానికి తగ్గట్టుగా మీకు మంచి భగవంతుడు ఈ నెల రోజులు కూడా తప్పకుండా వచ్చేటటువంటి 15వ తేదీ జూలై 15 నుంచి జూలై 23 వరకు కూడా ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారి యొక్క మా అష్టోత్తరంతో పూజ చేయండి. ఆ తల్లి యొక్క దేవాలయ దర్శనాలు చేయండి. సాధ్యమైనంత వరకు కోపావేశాలు కానివ్వండి, అరిషడ్వర్గాలు బయటికి రానియకుండా ఓం శ్రీ వారాహి దేవ్యే నమః, ఓం శ్రీ వార్తాళీ దేవ్యే నమః, ఓం శ్రీ దండనాథాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీ సింహవారాహ్యే నమః. ఇట్లా ఎన్నో నామాలు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక నామాన్ని మీ అంతా మీరు గనక జపిస్తూ ఉన్నట్లయితే మీరు అన్ని విషయాల్లో కూడా అమ్మవారు మిమ్మల్ని పరిరక్షిస్తూ మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతుంది. ఆ విషయంలో కూడా ఈ 9 రోజులు నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రత్యేకించి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో అమ్మవారిని ఆరాధిస్తూ శ్రీచక్రార్చన చేస్తూ మధ్యలో అష్టమి రోజు గాని పంచమి రోజు గాని ఒక రోజు సాయంత్రం పూట రాత్రి కాలంలో అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి హోమాన్ని ఆచరించేటటువంటి పరిస్థితి నేను తీసుకున్నాను. కాబట్టి ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నాతో చర్చించండి. ఈ 9 రోజుల్లో చేసినటువంటి వారాహి అమ్మవారి యొక్క పూజా విశేషత్వము, హోమ విశేషత్వము మీకు జీవితాంతము కూడా రక్షింపబడుతూ అమ్మవారు మిమ్మల్ని సదా రక్షించుగాక. ఓం శ్రీ వారాహి దేవి నమః. మీనరాశి. మీనరాశి వారికి జూలై 17వ తేదీ నుండి ఆగస్టు 16వ తేదీ వరకు కూడా సూర్య భగవానుడి యొక్క సంచారము పంచమ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో మిత్రుడైనటువంటి గురుడితో పాటుగా సంచరిస్తూ, మరి ఈయన యొక్క దక్షిణాయన పుణ్యకాలం అంటారు. ఈ మాసంలో ఆయన కర్కాటక రాశిలో ప్రవేశించటం, మరి షష్టాధిపతి అంటే సేవకా స్థానము అంటారు, 6వ స్థానం. అట్లాగే మరి ఈ స్థానాధిపతి చక్కగా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఉద్యోగం పోవటం అనేటటువంటిది మీనరాశి వారికి మరి అర్థం కాని పరిస్థితి. అసలు ఎందుకు పోయిందో కూడా తెలియని పరిస్థితి. ఒక పక్క జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి కెరీర్ని సూచించేటటువంటి వాడు, ధనాన్ని అట్లాగే జ్ఞానాంతో చేసేటటువంటి ఏ విషయాన్నైనా సరే ఇవన్నీ సూచించే గురుడు పంచమంలో ఉండి, మరి యాక్చువల్లీ ఇది సేవకా స్థానానికి, ఉద్యోగ స్థానానికి ప్రతిబంధక స్థానం. అట్లాగే ఈయనతో పాటుగా సూర్య భగవానుడు కూడా 5వ భావంలో ఉండడం ద్వారా ఉద్యోగంలో వెలితి కనిపిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, సరైన సౌఖ్యము ఉండదు. అసలు ఉద్యోగపరంగా వీరు పడే బాధ అంతా ఇంత కాదు మీనరాశి వారికి. ఎందుకంటే ఏలినాటి శని దోషము, జన్మరాశిలో ఉన్నటువంటి శని, జన్మశని
3 చెరువుల నీళ్లు తాగిస్తూ ఉంటాడు. ఏ రకంగా ఏ సమస్యని ఏ క్షణంలో ఇస్తారో కూడా వీరికే తెలియదు. అందుకనే శని ప్రభావం, ఏలినాడి శని అంటే భయపడిపోతూ ఉంటారు. యాక్చువల్లీ ఆయనే చేయడండి. మనకి జన్మజాతకంలో దశలు ఉంటాయి చూసారా, లగ్నము, దశలు, అంతర్దశలు. చాలా మందికి తెలియదు, ఎంతసేపటికి మా రాశి మాత్రమే తెలుస్తుంది అందరికి. ఆ దశలు అంతర్దశలు ఏ భావాలనైతే కనుక సూచిస్తూ ఉంటాయో ఆ భావాలలో తారతమ్యాలని, ఇబ్బందులని, సుఖాలని, భోగాలని, అవి శుభాల్ని సూచిస్తే శని శుభాన్ని ఇస్తారు. ఒకవేళ ఏదైనా దశలు అంతర్దశలు శుభాలను ఇస్తాయండి, ఈ జన్మశని ఏం చేస్తాడో, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇవ్వచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎప్పటి నుంచో కోరిక ఉంటుంది, తీసుకెళ్లి విదేశాలలో ఉద్యోగాలను ఇవ్వచ్చు. లేకపోతే ఉద్యోగంలో ఏదైనా సరే మార్పులు చేయొచ్చు. ధనపరంగా పెట్టుబడులు పెట్టించి వాళ్ళ ఆలోచనలు మార్చి ఆ పెట్టుబడుల ద్వారా నష్టాన్ని ఇవ్వచ్చు కొంతమంది. అంటే జాతకంలో మనకి జరిగే దశలే ఆధారపడి ఇక్కడ ఏలినాడి శని రూపకంగా మనకి కర్మ పరిత్యాగాన్ని చేస్తారు. అంటే కర్మ ప్రారంభ దోషాలన్నీ ఈ యొక్క జీవితంలో ఇప్పుడు ఇచ్చేస్తూ ఉంటాడు. శనిని తప్పు పట్టకూడదండి. మన జన్మజాతకాన్ని చూపించుకొని ఆ జరుగుతున్నటువంటి దశలు అంతర్దశని మనం ఏ పరిహారం ఆచరించాలో వెతుకులాగా. అందరు వెళ్ళి శని మీద పడతారు. శని ఒక్కడైనా మిగతా గ్రహాలు కాదా? అట్లాగే కొంతమందికి ఈ యొక్క మీనరాశి వారికి సూర్యుడు 5లో ఉండడం ద్వారా ఉద్యోగంలో కొంతమంది శత్రువులై ఉంటారు, వారందరూ కూడా తొలగిపోతారు. అట్లాగే వీరికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వాటి ఎందుకు కాస్త రిలాక్సేషన్, రిలీఫ్ దొరుకుతుంది. తండ్రి గారితో ఏదైనా శత్రుత్వం ఉంటే ఆ శత్రుత్వం తొలగిపోయి చక్కగా గృహ వాతావరణంలో తండ్రి గారితో, పిల్లలతో ఆనందంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఉద్యోగం పోతే పోయింది, మళ్ళీ వస్తుందిలే అనే భావన కూడా ఉంటుంది. ఆల్రెడీ ఏళ్ళాడిసే నడుస్తుంది, దేనికైనా మేము సిద్ధమే అని తెగించిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది లోపల బాధ పెట్టుకొని తెగించిన వాళ్ళు ఉన్నారు, బాధని అనుభవిస్తూ ఇంకా ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లాగే మరి కుజగ్రహము ఆగస్టు 2వ తేదీ 1వ తేదీ వరకు కూడా 3వ స్థానంలో ఉండి వీరి కోరికల పరంగా, వీరి గృహపరంగా, కుటుంబ పరంగా, ధనపరంగా వీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యోపేతంగా ఉండొచ్చు, సాహసోపేతంగా ఉండొచ్చు. అట్లాగే పరాక్రమం అంటే వీరిదైనా ఇంత డబ్బు సంపాదిస్తారో అంత డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఆగస్టు 1 వరకు. దాని తర్వాత వెంటనే గృహపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి. బంధువులతో గృహ సంబంధిత ఇష్యూస్ వస్తాయి. అన్నదమ్ముల మధ్య కుటుంబంలో పిత్రార్జితము, మాత్రార్జితానికి సంబంధించిన అమ్మకాలు, వాటికి సంబంధించిన విషయాలలో సంతకాలు పెట్టకపోవటము, ఒకరికొకరు దూరం అయిపోవటము, దాని ద్వారా పెండింగ్లు పడిపోవటం విషయాలు. అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా ఈ కుజుడు యొక్క దృష్టి వలన కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు. ఇటు శని దృష్టి పడుతుంది, కుజుడు యొక్క దృష్టి 7వ భావం మీద పడేసరికి భగ్గుమంటూ ఉంటుంది అనమాట. మంచిగా కాపురం చేసుకుంటున్న వాళ్ళ మధ్య భగ్గుమని సంబంధ బాంధవ్యాల్లో దోషాలు వస్తూ ఉంటాయి. అట్లాగే పెళ్లి కానటువంటి వాళ్ళకి వివాహం గురించి చూస్తూ ఉంటే ఆ యొక్క ఆనందం కూడా, అంటే గురుబలం ఉండొచ్చండి, గురువు ఉన్నంత మాత్రాన కాదు, గురువు ఉన్న నక్షత్రాన్ని కూడా చూడాలి. ఇక్కడ గురువు శని నక్షత్రంలో ఉంటే ఏమిస్తుంది పరిస్థితి? ఆగస్టు 20 వరకు కూడా ప్రతి విషయంలో అగాధాలు, ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. శని బలం ఎక్కువైపోయింది జన్మరాశి, కుజబలం ఎక్కువైపోయింది. కుజుడు చూస్తాడు ఆగస్టు 2 నుంచి. కుజుడు ఎంతవరకు అని చేస్తారండి? కొంతవరకు రక్షింపబడతారు అంతే. ఆనందం జరుగుతుందని ఇస్తూ ఉంటాడు గురుడు. కానీ 2 పాపగ్రహాలు 7వ భావం మీద వీక్షిస్తున్నప్పుడు వ్యాపారపరంగా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు, విపరీతమైనటువంటి సమస్యలు. ఇప్పుడు చేద్దామంటే ఇంకోటి వద్దంటాడు, ఇంకోటి చేద్దామంటే ఇంకోటి వద్దంటారు. దాని తోడు 6వ స్థానంలో శుక్రుడు. మధ్యలో ఎవరైనా భాగస్వాములో స్త్రీలు ఉంటే వారి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగంలో స్త్రీల వలన, లేకపోతే పురుషులకి స్త్రీల వలన, స్త్రీలకి పురుషుల వలన సమస్యలు వచ్చి పడతాయి. ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఆగస్టు 1 వరకు ఈ యొక్క మీనరాశి వారికి కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఎవరికొకరికి సహాయం చేస్తారు. ఎవరో ఉద్యోగంలో ఉంటారు, వారు ఏదో ఫోన్లు చేస్తారు, వారు చెప్పుకుంటారు వాళ్ళ సమస్యలు. అక్కడే మీరు ఈ సమస్యలు ప్రారంభమవుతాయి. స్త్రీ శుక్ర దోషము అంటారు, స్త్రీ దోషము, శుక్ర దోషం. దాని ద్వారా కొంతమంది కోర్టులే కాదు, చెరసాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కోపావేశాలు తగ్గించుకోండి, బంధువులతో విరోధాలతో, స్త్రీల యందు వ్యామోహాన్ని తీసివేయండి. ఆకస్మికంగా ఉద్యోగం పోవటము, లేకపోతే చేసే సేవకా వృత్తిలో మీ మీద అభాండాలు పడటము, అనుమానాలు కలగటము, ధనపరమైనటువంటి అనుమానాలు, ఆటంకాలు, ఇవన్నీ మిమ్మల్ని చిత్ర వధకి గురి చేసే అవకాశాలు ఉంటాయి. 6లో శుక్రుడు కేతు ఉన్నారంటే
మీరు చేసే సేవగా వృత్తిలో కంపల్సరీ దోషం కలుగుతుంది. అప్పుల బాధలైతే కనుక మిమ్మల్ని ఊపిరాడనివ్వకుండా చేస్తూ ఉంటాయి. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు. ఆ అప్పుల బాధ వల్ల కూడా భార్యాభర్తల మధ్య సమన్వయ దోషం కలుగుతుంది. అంటే ఇద్దరి మధ్య సరైన సంభాషణ ఉండదు. ఆకస్మికంగా రుణం చేయాల్సి వస్తుంది. తండ్రి ఆరోగ్యం బాగాలేకో లేకపోతే దేనివల్ల ఉద్యోగానికి సంబంధించి ఏదో డబ్బు కావాలని చేయడం, ఇట్లా ఎన్నో రకాలు. దానికి తోడు 12వ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఆగస్టు 2వ తేదీ నుంచి కూడా మరి కుజ నక్షత్రంలో మారినప్పుడు ఆర్థికంగా విపరీతమైనటువంటి అప్పుల బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితి. ఏదైనా గృహం కడుతూ ఉంటారు, ల్యాండ్ తీసుకుంటారు, వారి నుంచి కొన్ని అప్పులు ఇదొస్తాయి అన్నమాట. మీరు అప్పు తీర్చాలండి, లేకపోతే వేలం వేస్తామని చెప్పి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మానసిక దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దానికి తోడు బుధుడు కూడా చతుర్థంలో వక్రించి ఉంటాడు. ఈ విద్యార్థులకి అయితే కనుక విద్యలో ఆసక్తి తగ్గుతుంది, కాలేజీకి వెళ్ళబుద్ధి కాదు, అసలు ఏమి ఆలోచన రావు, ఏం చేయాలో తెలియదు. ఇట్లా ఎన్నో రకాలుగా భూ సంబంధిత గృహ సంబంధిత ఇష్యూస్, సంతకాలకు సంబంధించిన పరిస్థితులు, వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశాలు. శుక్రుడు 6లో ఉంటే ప్రమాదాలను సూచిస్తారు. అసలు ఏం జరుగుతుందో తెలియదు, అన్నీ జరిగిపోతూ ఉంటాయి నెగిటివ్స్ అన్ని. అందుకని జన్మజాతకము చాలా విశేషప్రదమైనటువంటి. ఇవన్నీ అందరికీ జరుగుతాయా? ఎవరికి జరగవు. మీనరాశి వాళ్ళందరికీ అన్ని లోపాలు జరగవు, అన్ని శుభాలు జరగవండి. కొంతమందికి ఇదే సమయంలో విపరీతమైన అప్పు పుడుతుంది, కొంతమందికి అప్పుల వాళ్ళ వల్ల బాధపడుతారు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మనకి శుభాలు అశుభాలన్నీ కూడా జ్యోతిష్యపరంగా సూచిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా తట్టుకోలేనటువంటి అప్పుల బాధలో, లేకపోతే ఆ ఉద్యోగాలు పోయిన బాధలు పడుతున్నా, ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, మాకు అప్పు